లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్వాధీనపరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హషం, జిల్లా కమిటీ సభ్యుడు ఎండి సలీం డిమాండ్ చేశారు. లబ్ధిదారులను గుర్తించి ఇప్పటి వరకు స్వాధీనపరచకపోవడం దుర్మార్గమన్నారు. నల్గొండ పట్టణంలోని 552 డబల్ బెడ్రూమ్ ఇండ్లకు లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇచ్చి స్వాధీనపరచాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద తగిన మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. నిర్మాణం పూర్తి చేసుకుని చాలా కాలంగా లబ్ధిదారులకు స్వాధీనపరచకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే లబ్ధిదారులకు ఇండ్లను స్వాధీనపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, డబల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఔట రవీందర్, తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, దండంపల్లి సరోజ, కోట్ల అశోక్ రెడ్డి, గాద నరసింహ, ఉట్కూరు మధుసూదన్ రెడ్డి, పాక లింగయ్య, భూతం అరుణ, కుండాల నరేష్, సలివోజు సైదాచారి, ప్రశాంతి, విశాలాక్షి, విజయలక్ష్మి, రాజేష్, ఇలియాస్, సుల్తానా, శ్రీను, గణేష్, జహంగీర్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు, ఇవ్వాలి పట్టా కాగితం, ఇవ్వాలి పట్టా కాగితం, ఇవ్వాలి పట్టా కాగితం, ఇవ్వాలి ప్రొసీడింగ్లు, ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ మౌలిక వసతులు, నల్గొండ పట్టణంలో నిర్మించినటువంటి 552 డబుల్ బెడ్రూమ్ల విషయంలో సిపిఐఎం పార్టీ ఇప్పటికే అనేక దఫాలుగా తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా విన్నవించాం. అక్కడ మౌలిక వసతులు కల్పించి ఏదైతే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు డ్రా తీశారో, డ్రాలో ఎంపిక చేసినటువంటి వాళ్ళ పేర్లు వాళ్ళు ప్రకటించినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర అవసరమైనటువంటి రోడ్డు, విద్యుత్తు, నీళ్ల సౌకర్యం కల్పించి ఈ 552 మందికి ఇళ్ళు లేనటువంటి పరిస్థితి నుంచి ఇళ్ళు కల్పించాలని చెప్పి అనేక ఆందోళనలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రతి ఆందోళనని వాయిదా వేసేటటువంటి పని చేస్తూ ఉంది. ఈరోజు కాదు, రేపు అనేటటువంటి ఉద్దేశంతో వాయిదాలు వేస్తూ ఉంది. ఈరోజు తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యాలయానికి వచ్చాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ లబ్ధిదారులందరికీ కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వకపోతే మేము అవసరమైతే ఇప్పటికే తహసీల్దార్కు మేము ఇళ్లలోకి వెళ్ళినటువంటి సందర్భంలో వారు వచ్చి చొరవ చేసి 8వ తారీఖు నాటికి మీ అందరికీ ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి ఫలితంగా మేము 10వ తారీఖు వచ్చాము. ఈరోజు ఇప్పటికైనా ప్రొసీడింగ్స్ ఇవ్వకపోతే తదుపరి కార్యక్రమానికి మొత్తం బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది, ఇక్కడ ఉండేటటువంటి అధికారులే వహించాల్సి ఉంటుంది అని చెప్పి హెచ్చరించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. లాటరీ ద్వారా ఎంపికైనటువంటి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు స్వాధీనపరచాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని వివిధ రూపాల్లో సిపిఎం పార్టీ ఆందోళన చేస్తూ ఉంది. దీని విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. అక్కడ కనీసం ఇంతవరకు ఆ కంప చెట్ల వరకు బీకి తప్ప మిగతా ఏ పని చేయట్లేదు. మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పి దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారు. ఈరోజు మేము ఆల్రెడీ గతంలో ఒకసారి ఇళ్లలోకి పోయిన సందర్భంలో ఎంఆర్ఓ గారే ఇచ్చారు హామీ. ఈ 8వ తారీఖు నాటికి ప్రొసీడింగ్ ఆర్డర్ ఇస్తామన్నారు. కాబట్టి ప్రొసీడింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల మా ఆందోళన తీవ్రతరం అవుతుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత ఎన్నికల కోడ్ ఉందనే తోని మేము వాయిదా వేసుకోవడం జరిగింది. ఈరోజు వరకు కల్లా వీళ్ళందరికీ ప్రొసీడింగ్లు ఇస్తామని చెప్పేసి గతంలో ఫిబ్రవరి మాసంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరూ కూడా పోయి ఆ ఇళ్లలో ఉంటే వచ్చి అధికారులు వచ్చి ఎన్నికల కోడ్ ఉంది, మీరు వెనకకు వెళ్ళాలి, మీ అందరికీ కూడా ఇక్కడ మౌలిక వసతులు కల్పించి ఇక్కడ మీకు ఏర్పాట్లు చేస్తాం, ప్రొసీడింగ్లు ఇస్తామని చెప్పారు. ఈరోజు 10వ తారీఖు నాడు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు సమాధానం చెప్పాలి. ప్రొసీడింగ్లు ఇచ్చే వరకు మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పేసి మేము అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఇట్లా వాయిదాలు వేసుకుంటా
పేద ప్రజలైన అనేక సంవత్సరాల నుండి ఇక కిరాయిలలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న ఈ పేద ప్రజలందరికీ వీళ్ళకి ఇళ్లలోకి పంపడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు, అధికారులకు చేతులు రావట్లేదు, నిర్లక్ష్యం ఉన్నది. దానికి వ్యతిరేకంగానే ఈరోజు మేమందరం కూడా ఇక్కడ మేము డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరూ కూడా ఇక్కడికి వచ్చి మేము ఈ పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అధికారులు ఎంఆర్ఓ గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఎప్పటి వరకల్లా మాకు ప్రొసీడింగ్లు ఇస్తారో మేము అప్పటి వరకు మా కార్యక్రమాన్ని విరమించేది లేదని చెప్పేసి మేము అధికారులను హెచ్చరిస్తున్నాం. ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. గత 2-3 మాసంల నుంచి కూడా వివిధ రూపాలలో మేము నిరసన వ్యక్తం చేసినాము. అయినా కూడా ఆర్డీఓ గారు మేము నోటిఫికేషన్ రాకముందే, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మీకు కలర్స్ వేసి ఇస్తాము, మీకు కొత్త ఇళ్ళలాగా ఇస్తాము అని చెప్పారు. ఆ నమ్మకంతో అక్కడి నుంచి ఆ రోజు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత లబ్ధిదారులు ఏర్పాట్లు చేయలేదు. అయినా వాళ్ళు సహనం నశించి వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో అక్కడికి ఎంఆర్ఓ గారు వచ్చి మేము ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, మేము ఒక 15 రోజులు టైం ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మీకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇస్తాము, మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఎంఆర్ఓ గారి మాటతో వాళ్ళు వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి గత 15-20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అద్దె ఇండ్లలో ఉంటున్నారు. అద్దె ఇండ్లలో ఉండి నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు వెంటనే ఈ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఈరోజు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చే వరకు కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తగ్గేది లేదు, వెళ్ళేది లేదని కూడా మేము తెలియజేస్తున్నాము. అధికారులు వచ్చి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చే వరకు కూడా మేము ఇక్కడే ఉంటామని అధికారులకు తెలియజేస్తున్నాం.